హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మన లైఫ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ జర్నీలో మరొక వీడియోతో ఈరోజు మేము ముందుకు వచ్చేసాను. మనలో అందరూ తన లైఫ్ ఎలా ఉండాలని కోరుకుంటారు. ఒక పెద్ద బంగ్లా ఉండాలని, ఒక మంచి లగ్జరీ కార్ ఉండాలని, అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్ చాలా బాగుండాలని, ఎక్కడికైనా టూర్లు ఆలోచించకుండా, ఖర్చు గురించి ఆలోచించకుండా వెళ్ళగలిగేలా ఉండాలని, లక్షల్లో శాలరీ వచ్చే మంచి జాబ్ కావాలని కోరుకుంటారు. ఇది అందరూ కోరుకునేదే. కానీ ఎంతమంది తను కావాలనుకున్న ఈ జీవితానికి రీచ్ అవ్వగలుగుతున్నారు? 70% పీపుల్ వచ్చిన ఉద్యోగంతో ఉన్న లైఫ్తో అడ్జస్ట్ అయిపోతూ జీవిస్తున్నారు. 30% మాత్రమే వాళ్ళు కోరుకున్న జీవితాన్ని లీడ్ చేయగలుగుతున్నారు. ఉదాహరణకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రైస్ చూడకుండా వస్తువులు కొనడం కానీ, ప్రైస్ చూడకుండా ఎక్కడికైనా టూర్లకు వెళ్ళడం కానీ, అలా స్పెండ్ చేసే కెపాసిటీ అనేది కొంతమందికే ఉంటుంది. ఇలా పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలంటే చాలా కష్టం, పరిశ్రమ అనేది అవసరం అవుతుంది. మిగతా వాళ్ళంతా అది మనకి కాదు, పెద్ద కుటుంబాల్లో పుడితేనే, వెనకాల బాగా డబ్బు ఉంటేనే అవుతుంది అని ఏదో ఒక స్టేట్మెంట్ని మనం బాధపడకుండా ఉండడానికి సర్ది చెప్పేసుకుంటూ ఉంటారు. ఒక 30% పీపుల్ మాత్రం వాళ్ళకు వచ్చిన ఆపర్చునిటీస్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కష్టపడుతూ వాళ్ళు అనుకున్న గోల్ని అచీవ్ చేస్తారు. సో వీటిల్లో మనకు ముఖ్యంగా కలిగే ఆటంకాలు ఏంటంటే వ్యసనాలు అని చెప్పచ్చు. బానిసలుగా ఉండడం. అంటే వ్యసనాలు అంటే స్మోకింగ్, డ్రింకింగ్ ఇవే అని కదా చాలామంది అనుకుంటారు. మనకు తెలియకుండానే మన టైంని కొన్ని అలవాట్లకు మనం లోపడి ఖర్చు పెట్టేస్తున్నాం. టైం అనేది చాలా వాల్యుబుల్ కదా. సో వాటి నుంచి కూడా చిన్నవే అనిపించిన వాటి నుంచి కూడా మనం బయటపడలేకపోతున్నాం. ఉదాహరణకి మొబైల్ అడిక్షన్ గురించి చూద్దాం. వాట్సాప్ కానీ, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలా కొద్దిసేపు ఎంటర్టైన్మెంట్ కోసం చూద్దాము అని ఫోన్ పట్టుకున్న వాళ్ళు ఎన్ని గంటల అక్కడ తెలియకుండా గడిపేస్తున్నారు. ఈ సమయం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. తర్వాత మళ్ళీ చూసుకున్న తర్వాత మనల్ని మనం చెక్ చేసుకున్న తర్వాత చాలా టైం వేస్ట్ చేశాను, రేపు ఎలా చేయకూడదు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మరుసటి రోజు మళ్ళీ మామూలే. ఇలా మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళ గోల్ని అచీవ్ చేసిన 30% వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విధంగా మొబైల్లో టైం స్పెండ్ చేసే టైం అనేది వాళ్ళకు ఉండదు. వాళ్ళ టైం అంతా వాళ్ళు ఎలా లైఫ్లో గ్రోత్ అనేది సంపాదించుకోవాలనేది చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అయ్యగలిగేది. మిగతా ఈ 70% పీపుల్లో ఇలా గడిపేయటం, ఇలా సమయాన్ని స్పెండ్ చేయటం వాళ్ళకి బాగుంటుంది. వీటి నుంచి కూడా మనం బయటపడడం అనేది చాలా కష్టం. చిన్న విషయాల నుంచి అయితే ఈజీగా మనం ఓవర్కమ్ చేసి బయటపడుతూ ఉంటాం. ఉదాహరణకు వాకింగ్కి వెళ్తున్నాము, మన షూ మామూలుగా చూసుకోకుండా వేసుకుని వెళ్ళిపోయాం. కొంత దూరం వెళ్ళాక ఏదో ఇబ్బంది అనేది మనం గమనించాం. సో ఏం చేస్తాము ఇప్పుడు? సరే పర్వాలేదు, కంఫర్టబుల్గానే లేకపోయినప్పటికీ నేను నడవగలుగుతున్నాను కదా అని వెళ్ళిపోతే మనం ఎక్కువసేపు నడవలేము. అలా కాకుండా దాన్ని ఆగి ఆ షూలో ఏముంది, ఎక్కడైనా ఏ రాయైనా ఉందా అని చూసుకుని తీసేసి మనం వెళ్ళగలిగినప్పుడు చక్కగా మనం వాకింగ్ అనేది చేయగలుగుతాం. సో అలా గమనించకుండా, దానిని ఆ ఇబ్బందిని తొలగించకుండా ముందుకు వెళ్ళడం అనేది ఉండకూడదు. అది మనకు తెలిసిన చిన్న విషయమే కాబట్టి ఆ అవరోధాన్ని మనం తొలగించేసాం. అలాగే మనం అబ్జర్వ్ చేయలేని అనేక అంశాలు ఇంటర్నల్గా చాలా ఉంటాయి. వాటిని గమనించకుండా, మనం వాటిని తొలగించకుండా అలాగే కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోతే మన ప్రయాణం కూడా కంఫర్టబుల్గా ఉండకుండా మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మన లైఫ్లో అవరోధాలని గమనించి వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఆలోచించాలి. ఇది చిన్న విషయం కాదు. మనలో ఒక ప్రణాళిక ప్రకారం యాక్షన్ ప్లాన్ చేసుకుంటూ మనల్ని మనం అలవాటు చేసుకోవడంలోనే ఇది సాధ్యమవుతుంది. ఎలా మనం ఈ యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్ళాలి అనేది తర్వాత వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఆల్.